బిగ్ బాస్ ఫేమ్ దివి అనే ఒక యాక్టర్స్ అయితే ఉంటది. తను బిగ్ బాస్ లో వెళ్ళి కొంచెం ఫేమస్ అయింది అనుకోండి. తను వచ్చేసి పుష్ప 2 మూవీలో ఒక రోల్ చేసిందంట. మీకు వేస్తాను చూడండి స్క్రీన్ షాట్. మనకి టీజర్ లో తనకైతే చూపించారు. పుష్ప ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మైక్ పట్టుకుని అక్కడ ఉన్న జనాల్ని అడుగుతుంది కదా, ఒక గ్లిమ్స్ లాంటిది ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు పుష్ప 2 కి సంబంధించింది. సో తను రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా పాత్ర వచ్చేసి దాదాపు 20 రోజు షూటింగ్ అయితే చేశాను. పుష్ప 2 మూవీలో నేను ఉంటానని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేశాను. బట్ నాకు మూవీలో మొత్తం ట్రిమ్ చేసేసారు, తీసేశారు అని చెప్పేది చెప్పుకుంటూ వచ్చింది. సో ఈ యాక్టర్స్ కి ఇలా అయ్యిందా, ఇండస్ట్రీ ఇలా ఉంటుందంటే తిను ఒక్కతే కాదు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలానే ఉంటది. ఎస్పెషల్లీ సుకుమార్ డైరెక్షన్ లో, రాజమౌళి డైరెక్షన్ లో చేసిన వారికి ట్రిబులర్ మూవీలో ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు కొమరంభీముని ఆ పోలీసులు పట్టుకొని జైల్లో వేసిన తర్వాత ఒక సీన్ ఉంటది. దాదాపు 20 మినిట్స్ ఉంటదంట సీన్. ఆ 20 మినిట్స్ సీన్ లో మన యాక్టర్ అయిన సత్యదేవ్ గారు కూడా ఉన్నారు. సత్యదేవ్ గారితో దాదాపు ఒక 20 డేస్ వరకు షూటింగ్ కూడా చేశారంట. జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్రలతో జైలు నుంచి ఎట్లా తప్పించుకోవాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు, సత్యదేవ్ గారు ప్లాన్ అయితే చేస్తారు ట్రిబులర్ మూవీలో. ఆ సీన్, ఆ సీక్వెన్స్ మూవీ నుంచి తీసేస్తారు. మరి ఫుటేజ్ ఎక్కువ అయిపోతుందనో, లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువ స్క్రీన్ ప్లేస్ వచ్చేస్తుందనో తెలియదు. అది తీసేయడం జరిగింది. సత్యదేవ్ గారు చాలా తర్వాత ఇంటర్వ్యూలో వచ్చి చెప్పుకుంటూ, నేను అనుకున్నాను స్క్రీన్ ఉంటదని చెప్పి, తారకన్నతో చాలా ఇష్టంగా చేశాను ఆ జైల్ సీక్వెన్స్, చాలా గూస్ బంప్స్ వస్తాయి మూమెంట్, చాలా ఆ జూనియర్ ఎన్టీఆర్ కి ఎలివేషన్ ఒక విధంగా ఉంటది అని చెప్పుకుంటుంటే తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ రాజమౌళి ఇందుకే తిట్టుకున్నారు. చాలా మంది కూడా ఉన్న సీన్లు బీకేసి ఆ సెకండ్ హాఫ్ లో మొత్తం ఇట్లా తగ్గించేస్తాడు ఏంటి అని చెప్పి చాలా మంది ఫీల్ అయింది. దానికే ఇలాంటి వార్తలు వచ్చిన తర్వాత కూడా చాలా సీన్లు స్ట్రీమింగ్ లో చేస్తాడు. దీనికి రాజమౌళి ఏం చెప్పుకుంటూ వచ్చాడు, మేము అనుకున్నాము, ప్లాన్ చేసాము మూవీలో పెడదామని, బట్ ఆ సీన్ పెట్టడం వల్ల రామ్ చరణ్ ని తగ్గించేసేటట్లు అయిపోతుంది. రామ్ చరణ్ మరి ఇంకా విలన్ లాగా ఒక క్యారెక్టర్ లాగా అయిపోతుంది. సో అందుకోసమే ఆ సీన్ అయితే తీసేస్తాము సెకండ్ హాఫ్ నుంచి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరో లాగా మాకు కనిపిస్తుంటాడు. సెకండ్ హాఫ్ లో కూడా తారకన్న కొమరంభీం సాంగ్ వరకు జూనియర్ ఎన్టీఆర్ హీరో లాగా ఉంటాడు. ఈ సీన్ పెడితే ఇంకా మొత్తానికి రామ్ చరణ్ విలన్ గా అయిపోతాడు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా అయిపోతాడు అనే ఆలోచనతో మేము జూనియర్ ఎన్టీఆర్ గారు సీన్లు తీసానమని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు రాజమౌళి. సో ఇలా ఉంటది వీళ్ళవి. ఇప్పుడు దివి అయినా కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా ఇంతే, వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ సీన్లు తీసేస్తా ఉంటారు. ఈ యాక్టర్లే కాదు, చాలా యాక్టర్స్ ఇంతకు ముందు ఇళ్ళని వచ్చి చెప్పుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంతెందుకు కొంతమంది స్టార్ యాక్టర్లతో ఒక మూవీ తీసిన తర్వాత ఆ మూవీలో తన క్యారెక్టర్ లేకుండా చేసిన సీన్లు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోవిందుడు అందరివాడు ఉంది. ఆ మూవీలో ఎవరైతే తాత రోల్ చేశాడో దానికి వచ్చేసి ఒక తమిళ యాక్టర్ కాంచన మున్ని పార్ట్ 1 ఉంటదిగా, ఆ మూవీలో ఉన్న యాక్టర్ ని తీసుకోవడం అయితే జరిగింది. తనతో కొన్ని రోజులు కూడా షూటింగ్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి తనతో ఏదో మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి తన ఉన్న సీన్లను తీసేసి ప్రకాష్ రాజ్ గారిని పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక్కటే కాదు, ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇది కామన్ ప్రాసెస్. యాక్టర్స్ ఎవరు బాగుంటారు, ఎవరు సూట్ అవుతారు అనే విధంగా వాళ్ళు తీసుకుంటా ఉంటారు. సో ఇది దివ్య గారు అయితే చెప్పుకున్నారు. అలాగే నాకు ఫ్లాష్ బ్యాక్ అయితే ఒక్కసారిగా టర్న్ అయింది మన ట్రిబులర్ మూవీ గురించి. సో మరి ఇది గైస్, మీరేమంటారు ఈ టాపిక్ మీద కింద కామెంట్ చేయండి.